సీక్రెట్ లాస్ట్ చాప్టర్ వచ్చేసరికి డిఫెన్స్ అండ్ అనాలిసిస్ టెక్నిక్స్ అన్నమాట. ఫస్ట్ మెమరీ అండ్ ఫారెన్సిక్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ జరిగిన సిస్టంలో ప్రాసెసెస్ కానీ మెమరీ కానీ అవన్నీ మనం చూస్తే క్రైమ్ ఎవరైతే చేసిండో వాళ్ళని మనం ఈజీగా పట్టుకోవడానికి ఛాన్సెస్ కొంచెం ఉంటుంది. అదే అనమాట దాన్ని ఫారెన్సిక్. ఇప్పుడు ఎప్పుడైనా క్రైమ్ జరిగితే ఫారెన్సిక్ చేస్తారు, బాడీని పోస్ట్ మార్టం చేసి అంతా చేస్తారు కదా. సేమ్ అట్లనే డిజిటల్ క్రైమ్ జరిగినప్పుడు మెమరీ ఫారెన్సిక్ చేస్తారు. ఆ ఫారెన్సిక్కి మెమరీ ఫారెన్సిక్ అంటారు. సో మెమరీ ఫారెన్సిక్ ఫోకస్ ఆన్ అనాలిసింగ్ ఏ కంప్యూటర్ వాల్టర్ మెమరీ. ఇప్పుడు ర్యామ్ ఉంటుంది, రోమ్ ఉంటుంది. ర్యామ్ అనేది వాల్టర్ మెమరీ. కంప్యూటర్లో కానీ ఫోన్లో కానీ 4GB ర్యామ్ అంటాం, 64GB ఇంటర్నల్ అంటాం. అట్లా కంప్యూటర్ కూడా 16GB ర్యామ్. సో ఆ ర్యామ్ అనేది ఒక్కసారి నువ్వు షట్ డౌన్ చేసినాక దాని లోపల డేటా అంటే వెళ్ళిపోతుంది. సో ఏం చేస్తుంది మెమరీ ఫారెన్సిక్, ఆ ర్యామ్ లోపల ఉన్న డేటాని అనాలిసిస్ చేస్తుంది. ఏమైనా ఎవిడెన్సెస్ దొరుకుతాయా, ఏమేమి యాక్టివిటీస్ జరిగినాయి, ఏమేమి డేటా అనేది బ్రాంచెస్ అయినాయి, ఏదైనా డిజిటల్ క్రైమ్స్ అన్నీ జరిగినాయి అనేసి అలా మెమరీ ఫారెన్సిక్ ఆ కంప్యూటర్ వాల్టర్ మెమరీ ర్యామ్ని చెక్ చేస్తారు, అనలైజ్ చేస్తారు అనమాట. సో ఇలా కీ కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ వాల్టర్ మెమరీ, అదే మన ర్యామ్. ఇది లాస్ట్ రేట్ ఒకసారి పవర్ ఆఫ్ అయిపోయినాకనే దాని లోపల డేటా అంటే వెళ్ళిపోతుంది. ఇంకా ఎందుకంటే ఈ మెమరీ వాల్టర్ మెమరీ ఎందుకు చూసుకున్నాం, మన ర్యామ్ని ఎందుకు చూస్తున్నాం, రోమ్ ఇంటర్నల్ స్టోరేజ్ కూడా చెక్ చేయొచ్చు కదా. మరి మెమరీ క్రైమ్ జరిగిందంటే, డిజిటల్ క్రైమ్ జరిగిందో లేదంటే, ఎందుకంటే ర్యామ్ లోపలనే ఎన్ని ప్రాసెసెస్ రన్ అవుతున్నాయి, ఎన్ని ఓపెన్ నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి డ్రైవ్స్ లోడ్ అయి ఉన్నాయి, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వరకు మనకి ర్యామ్లో దొరికిపోతుంది. అందుకే మనం ఫస్ట్ ర్యామ్ని చెక్ చేస్తాం, వాల్టర్ మెమరీని. ఇక 80 ఫ్యాక్ట్స్ అని ఉంటాయి. ఏం చేస్తారంటే ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఆ మెమరీ లోపల అని చెక్ చేస్తే 80 ఫ్యాక్ట్స్. ఆ ఎవిడెన్స్ మేబీ ఏమేమి ప్రాసెసెస్ ఉన్నాయి, ఏమేమి నెట్వర్క్ కనెక్షన్స్ ఉన్నాయి, సిస్టమ్ లాక్స్, ఇంకా రిజిస్టర్ ఐస్, డిఎల్ఎల్ఆర్స్ అన్న డైనమిక్ లింక్ లైబ్రరీస్ అండ్ మోర్. ఇలా అన్నీ ఆ మెమరీ రూపంలో ఏమైనా ఉన్నాయంటే 80 ఫ్యాక్ట్స్ అనేది చూపిస్తుంది. 80 ఫ్యాక్ట్స్ అంటే అదనమాట, ఏమైనా ఎవిడెన్సెస్ మెమరీ రూపంలో ఉన్నాయి. ఏవైతే ఎవిడెన్సెస్ లైక్ ఇవన్నీ చెప్పినాక ప్రాసెస్ నెట్వర్క్ అట్లాంటివి. ఇక స్నాప్షాట్స్ అనేది ఏం చేస్తుందంటే ఈ మెమరీ రూపంలో జరిగే అన్ని సిస్టమ్ స్టేటు దాన్ని స్క్రీన్ షాట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అది స్నాప్షాట్ అంటే పిక్చర్ వేస్తూ ఉంటుంది. దీనివల్ల ఫారెన్సిక్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ సిస్టమ్ ఈ టైంలో ఎట్లుందనేసి ఎగ్జామిన్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. ఇవి కీ కాన్సెప్ట్స్ మెమరీ ఫారెన్సిక్లో. ఇక కొన్ని టూల్స్ వాడతారు వీళ్ళు. మరి వాలటిలిటీ ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. ఇది ఒక ఓపెన్ సోర్స్ మెమరీ ఫారెన్సిక్ అనమాట, టూల్ అనమాట. ఇది చాలా ఫైల్ ఫార్మాట్స్, డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తే ఇంకా డిఫరెంట్ ఓఎస్లో రన్ చేయొచ్చు. ఈ టూల్ యూజ్ చేయొచ్చు, విండోస్, మ్యాక్, లినక్స్. దీనివల్ల ఈ అనాలిసిస్ చేసి మనం ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని ప్రాసెస్ రన్ అయినాయి ఆ సిస్టమ్, ఆ మెమరీలో ర్యామ్ లోపల ఏమేమి నెట్వర్క్ కనెక్షన్స్ జరిగినాయి, ఆ క్రైమ్ జరిగినప్పుడు ఎన్ని ఫైల్స్ ఓపెన్ ఉన్నాయి ఆ మెమరీ రూపం నుంచి అని ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఆ వాల్టర్ ఫ్రేమ్వర్క్ అనే టూల్ వాడి వాల్టర్ మెమరీ నుంచి మనం తీసుకోవచ్చు. అలానే రికాల్ అనేది ఇంకొక టూల్. ఇది కూడా ఓపెన్ సోర్స్ ఫ్రేమ్వర్క్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఇట్స్ ఫ్రీలీ అవైలబుల్ టు ఎవ్రీవన్. సో ఇది సిమిలర్ టు వాలటిలిటీ, కానీ బేసిక్గా డిజైన్ ఫర్ ద మెమరీ అనాలిసిస్. ఇది కొంచెం స్కేలబుల్గా ఉంటుంది, పర్ఫార్మెన్స్ కూడా మంచి ఇస్తుంది. ఇది ఎక్కువ ఫోకస్ చేస్తుంది స్కేలబిలిటీ పైన, పర్ఫార్మెన్స్ పైన. FTK మెజర్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది, డిస్క్ ఉందో డిస్క్ని ఇమేజెస్ తీస్తూ ఉంటుంది. క్యాప్చర్ మెమరీ స్నాప్షాట్స్ని తీస్తూ ఉంటుంది. తీసిన మెమరీ స్నాప్షాట్స్ ఇన్వెస్టిగేషన్కి మనకు వస్తుంది, ఏ టైంలో ఇప్పుడు ఎట్లా మెమరీ ఉన్నది. ఇంకా మెమరైజర్ ఉంటుంది. ఇది ఫైర్ ఐ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ టూల్ యూజ్ చేసి మనము లైవ్ మెమరీ ఆక్యుపేషన్ అనాలిసిస్ అని ఉంటుంది. ఇట్ కెన్ క్యాప్చర్ అండ్ అనలైజ్ మెమరీ ఆన్ విండోస్ సిస్టమ్, అన్కవరింగ్ మిస్లీనియస్. ఏదైనా అన్ఆథరైజ్ యాక్టివిటీ, ఏదైనా క్రైమ్ యాక్టివిటీ జరిగితే విండోస్ పైన అది క్యాప్చర్ చేస్తుంది అన్నమాట, మెమరీ యాక్టివిటీస్ ఏమేమి అవుతున్నాయని. అది మెమరీస్. ఈ టూల్స్ అనేవి వాడతారు ఫారెన్సిక్లో. టెక్నిక్స్ చూద్దాం. ఫస్ట్ మెమరీ ఆక్యుపేషన్. మెమరీ యాక్యుయేషన్లో 2 ఉంటాయి, ఒకటి లైవ్ రెస్పాన్స్, ఇంకోటి కోల్డ్ బూట్ అటాక్స్. లైవ్ రెస్పాన్స్లో ఏం చేస్తామంటే మనం మెమరీ క్యాప్చరింగ్ మెమరీ ఫ్రమ్ ఏ రన్నింగ్ సిస్టమ్ యూజింగ్ టూల్స్. సో ఒక రన్నింగ్ సిస్టమ్ నుంచి మనం మెమరీని అంటే క్యాప్చర్ చేస్తాం. ఏ టూల్ వాడి లైక్ FTK మెజర్ కానీ మెమరైజర్ కానీ. కేర్ మస్ట్ బి టేకెన్ టు అవాయిడ్ ఆల్టరింగ్ ద సిస్టమ్స్. ఎందుకంటే వాల్టర్ మెమరీలో అంటే మనకు కావాల్సిన చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, క్రైమ్ జరిగిన ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి మళ్ళీ ఆఫ్ అయిపోయిన ఒకటి దానిలో ఉన్న మ్యాటర్ అంటే వెళ్ళిపోతుంది ర్యామ్లో. సో ఇది అందుకే సిస్టమ్ స్టేట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం ఇలా లైవ్ రెస్పాన్స్ అందులో.
ఈ రన్నింగ్ సిస్టమ్ నుంచి మనం మెమరీ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటాం. వేరే స్కూల్ బూట్ అటాక్స్లో ఏం చేస్తామంటే ఏంటి మెమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, కానీ అది సిస్టమ్ అనేది అప్పటికి షట్ డౌన్ అయిపోయి రీస్టార్ట్ చేస్తాం అనమాట. అప్పటికి షట్ డౌన్ అయిపోతుంది సిస్టమ్ని మళ్ళీ రీస్టార్ట్ చేసి మెమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇది ఇంకా దిస్ మెథడ్ కెన్ సమ్టైమ్స్ ప్రిజర్వ్ మెమరీ కంటెంట్ డ్యూ టు ద రీయూజబుల్ చార్జ్ ఇన్ ర్యామ్. సో ఒక్కొక్కసారి ర్యామ్ లోపల ఉన్న కంటెంట్ అంటే ఉండొచ్చు అదన్నమాట. కొన్నిసార్లు ప్రిజర్వ్ చేస్తారు అనమాట. ఈ రెండు ఒక టెక్నిక్ మెమరీ ఆపరేషన్. ఈ రెండు లైవ్ రెస్పాన్స్, కోల్డ్ బూట్ అటాక్స్. ఇంకోటి అనాలిసిస్, ప్రాసెస్ అనాలిసిస్. ఏ ప్రాసెస్ రన్ అవుతున్నాయి, ఎన్ని రన్నింగ్ ప్రాసెసెస్ ఉన్నాయి, ఎన్ని కొంచెం మిస్లీషియస్గా ఉన్నాయి, ఏ అన్ఆథరైజ్డ్ ప్రాసెస్ రన్ అయినాయి, ఇది కూడా యూజర్ కాకుండా వేరే ఏమైనా ప్రాసెస్ రన్ అయ్యాయో ప్రాసెస్ అనాలిసిస్ చూసి మనకు అర్థమైపోతుంది క్రైమ్ ఎప్పుడు జరిగింది, ఏ యాక్టివిటీ జరిగింది. ఇంకా అన్ఆథరైజ్డ్ నెట్వర్క్ ఏమైనా కనెక్ట్ అయినా సస్పిషియస్గా ఆ నెట్వర్క్ కనెక్షన్స్ ఎగ్జామిన్ చేస్తాం. ఓపెన్ నెట్వర్క్ కనెక్షన్స్ ఎగ్జామిన్ చేసి ఏదైనా సస్పిషియస్ కనెక్షన్స్ ఉంటే అవి పట్టుకుంటాం. ఇంకా డిఎల్ఎల్ అనాలిసిస్, డైనమిక్ లింక్ లైబ్రరీ అంటారు దీన్ని. సో ఇది ఏం చేస్తుంది, ఏంటంటే డిఎల్ఎల్స్ లోడ్ అయినాయో దాన్ని మంచిగా ఇన్సెప్ట్ చేసి ఏదైనా లైబ్రరీస్ ఇంజెక్ట్ చేసినరా మాల్వేర్ యూజ్ చేసి చెక్ చేస్తుంది. ఇంకా రిజిస్టర్ అనాలిసిస్, రిజిస్టర్ నుంచి మనం చాలా ప్రాసెస్ రన్ అవుతాయి, అంటే ప్రాసెస్ సంబంధించిన యాక్టివిటీస్ రిజిస్టర్లో అవుతాయి. సో ఏదైనా విండోస్ రిజిస్టర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని అనలైజ్ చేస్తారు, ఏది మెమరీ లోపల స్టోర్ అయి ఉంటుంది దీన్ని. దానివల్ల కాన్ఫిగరేషన్ కోసము, ప్రిజర్వెన్స్ కోసం మెకానిజం, యూజర్ ఫర్ ఇవన్నీ మాల్వేర్కి యూజ్ చేస్తాం అన్నమాట. ఇక టైమ్ లైన్ అనాలిసిస్, ఇవన్నీ టెక్నిక్స్ అనమాట. ఇక లాస్ట్ టైమ్ లైన్ అనాలిసిస్ ఏం చేస్తారంటే ఈ ఈవెంట్స్ని, ఎయిటీ ఫ్యాక్ట్స్ అయితే ఇంతకుముందు కావాలంటే మళ్ళీ చూపిస్తాయి. ఏంటి ఎవిడెన్సెస్ మెమరీ లోపల లెఫ్ట్ అయ్యి ఉంటాయో వాటిని 80 ఫ్యాక్ట్స్ అంటారు. సో ఆ ఈవెంట్స్ని, ఆ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో ఆ రెండింటిని కలిపి కోరిలేట్ చేసి మెమరీ లోపల ఆ సిస్టమ్ లాగ్స్ని ఫైల్స్ని అన్నింటిని కలిసి ఒక టైమ్ లైన్ ఈవెంట్స్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా ఉంది సిస్టమ్, ఇన్ని ప్రాసెస్ అయినాయి, ఇప్పుడు ఇన్ని ఓపెన్ కనెక్షన్స్ జరిగినాయి, ఇప్పుడు డిఎల్ఎల్ ఇట్లా ఉంది, మాల్వేర్ ఇట్లా. సో అట్లా టైంకి ఆ జరిగిన ఎవిడెన్సెస్కి, ఈవెంట్స్కి, ఆ ఎవిడెన్సెస్కి ఆ మెమరీ లోపల నుంచి ఆ సిస్టమ్ లాగ్స్ ఉంటాయి, అవి కూడా అన్నిటిని కలిపి ఒక టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇది టైమ్ లైన్ అనాలిసిస్ అంటే. ఈ 3 చేస్తారు అన్నమాట టెక్నిక్స్. ఒకటి మెమరీ ఆపరేషన్ అనాలిసిస్, కాబట్టి ఇంకో 80 ఫ్యాక్ట్స్, టైమ్ లైన్ అనాలిసిస్ ఇంకోటి ఇప్పుడు మళ్ళీ ఇవి డిఫెన్స్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. డిఫెన్స్ టెక్నిక్స్ ఏంటిది, రెగ్యులర్గా మనం ఇప్పుడు ఏదైనా క్రైమ్ జరగకుండా ఆపాలంటే ఏం చేయాలి, మనము కొన్ని ప్రికాషన్స్ చూసుకోవాలి. అదే డిఫెన్స్, మనం కాపాడాలి క్రైమ్ని. ఇవి డిఫెన్స్ టెక్నిక్స్ ఏంటి, ఫస్ట్ మనం ఎప్పుడప్పుడు మనం రెగ్యులర్గా మానిటర్ చేయాలి. మానిటర్ చేస్తూ ఉంటే క్రైమ్ జరిగినా కూడా మనం దాన్ని ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంప్లిమెంట్ కంటిన్యూస్ మానిటరింగ్ సొల్యూషన్ టు డిటెక్ట్ అనామలీస్ ఇన్ మెమరీ యూసేజ్ ఆర్ ప్రాసెస్ బిహేవియర్. సో మనం ఇప్పుడు ఎఫ్టీకే ఇమేజర్ కానీ, రీకాల్ కానీ అట్లాంటివి వాడినప్పుడు ఏమైనా ప్రాసెస్ బిహేవియర్ అట్లా అన్నీ క్యాప్చర్ చేస్తుంది. ఇంకా ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్, ఈడీఆర్ అంటారు. ఈ టూల్స్ వాడడం వల్ల రియల్ టైం మెమరీ అనాలిసిస్ మనం చేయొచ్చు. ఎందుకంటే అంతా మెమరీ లోపలనే జరుగుతుంది కదా క్రైమ్ కూడా డాటా పైన. సో మెమరీ అనాలిసిస్ చేస్తూ ఇంకా డిటెక్టివ్ చేయొచ్చు. అండ్ రెస్పాన్స్ టు థ్రెట్స్ మనకు తెలియకుండా ఏమైనా జరుగుతాయి. ఇంకా మెమరీ ఇంటిగ్రిటీ చెక్స్, ఎంప్లాయింగ్ టెక్నాలజీస్ లైక్ విండోస్ మెమరీ ఇంటిగ్రిటీ. ఇది పార్ట్ ఆఫ్ ఇంటిగ్రిటీ. మన విండోస్ డిఫెండర్ ఉంటుంది కదా, ఇది దాని పార్ట్ ఆఫ్ అదనమాట. ఇది ఏం చేస్తుంది, మెమరీ కరప్షన్ని, ఇంజెక్షన్ అటాక్స్ని కాపాడుతుంది అనమాట. ఇంకా లాస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ ఏంటిది, మన లిమిటింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్ విత్ హై ప్రివిలేజెస్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ మెమరీ బేస్డ్ అటాక్. సో మనం ఏం చేయాలంటే ప్రాసెస్ని లిమిట్ చేయాలి, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రాసెస్ని లిమిట్ చేయాలి. దీనివల్ల ఏంటి, కొన్ని ప్రాసెస్కి హై ప్రివిలేజెస్ ఇచ్చేసినాం అనుకో అది ఇంకా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మెమరీ బేస్డ్ అటాక్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఉంటాయో విచ్ హ్యావ్ హై ప్రివిలేజెస్ వీ హ్యావ్ టు లిమిట్ దెమ్. దానివల్ల మెమరీ బేస్డ్ సిస్టమ్ అటాక్స్ ఉంటాయో మనం తగ్గించవచ్చు అనమాట. అందుకే లీస్ట్ ప్రివిలేజ్ ప్రిన్సిపల్ అంటారు. అదే ఇవన్నీ డిఫెన్స్ మెకానిజమ్స్. మళ్ళీ ఛాలెంజెస్ ఏమొచ్చేసాయంటే, ఇప్పుడు వాలటైల్ డాటా అంటే ర్యామ్ గురించి మనం ఇందాకనే మాట్లాడుకున్నాం, స్టార్టింగ్ ఆఫ్ వీడియో నుంచి మాట్లాడుకున్నాం. ఆ డాటా ఎప్పుడొక వాళ్ళకి పవర్ ఉంటుందో అప్పుడొక స్టోరేజ్ ఉంటుంది. ఒక్కసారి పవర్ ఆఫ్ అయితే దానిలో ఉన్న మ్యాటర్ అంటే ఎరైజ్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు కష్టం అయిపోతుంది ఫారెన్సిక్లా వాలటైల్ డాటాని తీసి మనం అనలైజ్ చేయడానికి. సో మెమరీ డేటా ఈస్ ఎంపర్డ్ అండ్ కెన్ బి ఈజీలీ లాస్ట్, మేకింగ్
టైమ్లీ ఆకేషన్ క్రూషియల్. సో ఎప్పుడప్పుడు మనం అప్పుడప్పుడు తీసేసుకోవాలి ఆ పవర్ ఆఫ్ కాకముందే. ఇంకా లార్జ్ డాటా వాల్యూమ్స్ ఇప్పుడు ఎందుకంటే చాలా పెద్ద మెమరీ టాస్క్ ఉంటుంది. అనలైజింగ్ మెమరీ డంప్స్ కెన్ బి టైమ్ యూజింగ్ డ్యూ టు లార్జ్ అమౌంట్ ఆఫ్ డాటా. చాలా అమౌంట్ ఆఫ్ డాటా ఉంటుంది ల్యాప్టాప్స్లో, వాళ్ళ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్లో. సో అన్నిటిని చూసి మన ఆ మెమరీ అంటే చేయడం వల్ల టైం కన్జ్యూమింగ్ అది లార్జ్ డాటా కదా. సో యాంటీ ఫారెన్సిక్ టెక్నిక్స్, ఇప్పుడు మాల్వేర్స్ కెన్ యూజ్ టెక్నిక్స్ లైక్ ఎన్క్రిప్షన్స్, అప్లిఫికేషన్స్ ఆర్ ప్రాసెసింగ్ టు అవాయిడ్ డిటెక్షన్. సో ఇప్పుడు వాడు క్రైమ్ చేసిందంటే నేను దొరికిపోతా అనేసి నన్ను మట్టుకోరా బాబు అనేసి ఏం ఎరైజ్ చేయకుండా వెళ్ళిపోతారా? వాడు ఎన్క్రిప్షన్ అది వేసి ఆ చేసిన క్రైమ్ని కనిపించకుండా వైప్ చేసి వెళ్ళిపోతాడు. సో వాడు మాల్వేర్ చేసినాక టెక్నిక్స్ వాడతాడు, ఎన్క్రిప్షన్ టెక్నిక్ అవి వాడినప్పుడు ఆ చేసిన క్రైమ్ని మనం డిటెక్ట్ కూడా చేయలేము. సో వాడికి అవి కూడా ఉంటాయి. ఇవన్నీ ఛాలెంజెస్ వస్తాయి అనమాట ఫారెన్సిక్లో, మెమరీ ఫారెన్సిక్ చేసేటప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఏదైనా ఇప్పుడు డిజిటల్ క్రైమ్ జరిగినప్పుడు ఆ డిజిటల్ ఇన్వెస్టిగేషన్లో ఈ ఏదైతే మెమరీ ఫారెన్సిక్ గురించి మనం మాట్లాడుకున్నామో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. దీనివల్ల మనకి ఇప్పుడు ఆఫరింగ్ ఇన్సైట్స్ దట్ ఆర్ ఆఫ్టర్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ ట్రెడిషనల్ డిస్క్ ఫారెన్సిక్. అప్పట్లో డిస్క్ ఇవన్నీ టూల్స్ లేకపోయేది, ఎప్పుడప్పుడు మెమరీని క్యాప్చర్ చేయడం, స్నాప్ షాట్స్ ఇవన్నీ లేకుండా, ఎఫ్టీకే కానీ ఇమేజర్ రీకాల్ ఇవన్నీ లేవు కాబట్టి అప్పటి ట్రెడిషనల్ డిస్క్ ఫారెన్సిక్ చేయడం చాలా కష్టం అయిపోయింది. దీనివల్ల ఇప్పుడు స్పెషలైజ్ టూల్స్ వచ్చినాయి. ఇప్పుడు చెప్పినా కదా, రీకాల్, ఎఫ్టీకే ఇమేజర్, స్నాప్ షాట్స్, మెమరైజర్, ఈ టూల్స్ వల్ల ఈ ఫారెన్సిక్ అనాలిసిస్ అనేది చాలా సింపుల్గా అయిపోయినాయి. ఇంకా ఏమైనా క్రైమ్ జరిగే ముందు మనం డిటెక్ట్ చేయొచ్చు, ముందే డిటెక్ట్ చేయొచ్చు, ట్రైబల్స్ని కాపాడచ్చు. సో చాలా కంటిన్యూస్ అడ్వాన్స్మెంట్ అని వచ్చింది మన మెమరీ అనాలిసిస్లో, ఆ టూల్స్లో కానీ ఆ టెక్నిక్స్ కానీ. చాలా ఇంపార్టెంట్ ఎసెన్షియల్ అనమాట ఈ మంచి సైబర్ థ్రెట్స్ నుంచి కాపాడుకోవడానికి మనం